ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. ఇప్పుడు ఆగలేదు అనుకో కొడుక, గుడ్లు విసుకుతే గోడీ లెక్క అయితే ఆగుతావు ఆగవా? నీ నాగా నీకు దండం పెడితే ఎవరి ముఖం చూసిండ్రా ఇట్లా నువ్వు పిల్లల జనగబట్టినట్టు. ఆగకపోతే ఆడనివరా కుచ్చి కుడకలేదని చెప్తున్నా. మీరు కొనిస్తా ఓరా పూక, ఏదైనా వచ్చిన బర్రెం పడి దున్నపోతు పడ్డాడు, నాయం పడి పడ్డావు పంది పిచ్చల్లని. కొంచెం కలర్ పోతే ఆగరా, లేకపోతే బాటల్ ఉత్తపోసి మీదెత్తా చెప్తున్నా. కలర్ కాదు గుడ్లు పట్టుకొని వచ్చినావు నువ్వు. గుడ్లు విసుకుతావో ఏ గుడ్లు విసుకుతావో నాకు అవసరం లేదురా. పెళ్లి కూడా కాలే నాకు అసలు. నేను ఆగా గుడ్లు గుంజుకతే పోరా, కుక్కూరు కాసినట్టు నాయం పడి ఉరికత్తా నువ్వు. ఆగకపోతే కట్ట కింద అంటే నేను చేసిన అందరికి చెప్తా నేను. ఆగు లంజుడు ఆగు. ఓ నీ తాసిలు కూదాని కుట్టెనక కుర్రా దెంగ. ఆంటీ ఎందుకు వచ్చిందిరా మధ్యలో? ఇప్పుడు బాత్రూమ్ నుండి బయటకి వస్తావా, గుడ్లు ఇసి దెంగమంటావు లోపలికి? మనిషి గుద్దలు ఇంటికి ఎవరా నాకు అర్థం కాదు. బట్టకాలకు పీడిది పట్టినట్టు పట్టినావు. గుడ్లు కొట్టక అంటే గుడ్లు పట్టుకొని వచ్చినావు మళ్ళా. ఆడపంటే ఆడోళ్ళు అయ్యావు నీకంటే. ఓలి అని రంగులు పూసుకుంటారు. నువ్వున్నావు ఎందుకు? నువ్వేమన్నా అనుకోరా, గుద్దను అలా కొట్టుకున్నా. నేనైతే బయటకు రారా. గుద్దాకిలో లాస్ట్ ఇయర్ నేను రాను అంటే గుడ్లు కొట్టిరు, గుడ్లు విసికిరు. నాకు అవసరం లేదు, బయటికి రా. లేకపోతే బాటిల్ ఉచ్చవచ్చి మీ తీసిరిదంతా చెప్తున్నా. లంజనేది కోపం గుంజనేది తీసినట్లు అద్దరావు. నీకు దండం పెడతా ఓరా, అదిలేరా ఓలి అని ఆగని తెంగుతున్నావు మనిషిని. నీకు ఇలా మొదటి రాత్రి బయటికి రారు. నువ్వు రాలేదనుకో, నువ్వు వచ్చేదాకా ఇన్నే కావాలి కదా చెప్తున్నా నేను. గండం పిల్ల ముండవ కలరే పోయిరా, నీకు దండం పెడతా. కలరే పోతా రారా నువ్వు, కొద్దిగా బయటికి రా. నువ్వు బయటకి అయితే రారా నువ్వు. దాదా బయటికి దా. గుడ్లు కొట్టగా అప్పియోలి మామ, అప్పియోలి ఉరుకుతావరా ఇప్పుడు. అప్పియోలి మామ, అప్పియోలి. అయ్యో ఒత్తకరా నీకు పెళ్లి కాదు. అయ్యో గండం పిల్ల ముండవ పిసకరా నొత్తారా నీ అవన్నీ నోట్ల మన్ను కొట్టా. ఒత్తకరా అయ్యో మన్ను పోయకరా. ఇండ్రా నా మాట ఇండ్రా. ఉత్తల మట్టి పోతారు అరవడన్నా నీ అవని జాతినా. పట్టునందుకు ఇంపినావు మావా. ఇంద్ర ఏమో గుచ్చుకపోతాను లోపల. కోడిగొడు పుచ్చలు కావచ్చు మావా. అందిపించల్లా గుడ్లు కొడతారు ఆరవడన్నా. ఈ అబ్బా ఒకటే గారా కొట్టింది, ఎందుకురా ఆడి తెడిచినట్టు ఎడతాను. వాసన వస్తుంది లేకిలాని చూడగా. నువ్వు మనిషివా గాడిది గుద్ది ఇంటికి రావరా. తినసారి నాకు కొట్టినప్పుడు లేదారా? పంపగానైనా పోతుంది కానీ పాలిపాగ మాత్రం పోదురా పాప ప్లాన్ చూడగా. అయ్యో అంత లట్టి అయింది లోపల. తొడల పొంటికి ఆరబట్టే లేకిలాని చూడగా. చేతి పట్టు, చేతులు ఉచ్చోత కడుక్కునేవు. మళ్ళా మాట్లాడ గుడ్డి తెప్పరా కుదా అని ఇంకా దగ్గర పోంప. ఏదెంగే నాడు ఏం కాదు పన్నాడు పోంప. ఏడున్నావు దినేషు? ఇగో మా అంకుల్కి గుడ్లు జారినాయట. కుక్కలెక్కిన కోటకొచ్చిన. నువ్వేం చేస్తాన్నవాడా? తీడుతానవా కొబ్బరి నూనె పెట్టి గుడ్లను? అదరా పూక, ఎవరు లేరు చూసుకునేటోళ్ళు. గుడ్లు చూసుకోనికి ఎవరెందుకు అని ఆడు చూసుకోడేంది? ఏమని కాదురా, నీకేం కావాలి? మరి ఇంటికాడ ఉన్నవేమో 3 బీర్లు తీసుకున్నాం, స్టఫ్ తీసుకొస్తామని చేసినాం ఫోను. అయ్యో ఏడున్నారు అత్తగాని? ఈనుగుల దుబ్బకు రాలేవు, ఈయన్నే ఉన్నావు. నత్తు నాగు రారా సరతకు రారా. తీడినవా గుడ్లు మీ అంకులి? అంటే అది ఇప్పుడు అటు పోదామని అనుకున్నారా? పట్టుకోరా. అబ్బో దేవుడా అద్దరా నొత్తారా. లేదు షెడ్డి పగరా. అబ్బో అయ్యో అబ్బో. అప్పియోలి మామ, అప్పియోలి ఓలి తీసుకురా. గట్టిగా మట్టి పోయకరా నీ ఇంట్లో మన్ను కొట్టా. గుడ్లు అప్పియోలి మామ, అప్పియోలి. డ్రైవర్ వేసుకుని అలవాటు లేదా? ఈ మట్టి ఎవడు పోసిండ్రా పిర్రలల్లా? గుడ్లు కొట్టిరా, గుడ్లు విసికిర్రా, జలుపుతాన్నాయి. పన్నాడు గుట్కా రాజుగారి దగ్గర పంప. నేను రానరా, మీరు పోరా. నేను ఇంటికి పోయి తానే చేస్తాను. కౌసు వస్తుంది. కథలు తెంగకు. తెల్లగాలు చెప్పినా తాళ్ళ తెల్లగాలు తాగి ఇంకా ఎండిపోయిన బాయిలో తానం చేద్దాంప. మాటకు మాత్రమే పూటకు గతలే అన్నట్టు మాటలు మాట్లాడకరా నువ్వు. నిజం రా, శంకర్ గారికి చెప్పిన 2 రోట్లు కళ్ళు. రాజుబావ లేడా ఇంట్లో? ఎవరు? నేను అనుషాను బావా. కలర్ పోద్దామని నేను మా ఫ్రెండ్స్ వచ్చినాం. అవును రాజు, కలర్ పట్టుకొని వచ్చినాం. బయటికి రావా కొంచెం? అత్తున్నా ఆనే ఉండాలి. ఇగో పొయ్యి అంతా కళ్ళు మూసుకుంటా. పొయ్యి అంతా ఇలా ఉన్నావు బావా. మీ జాతర మీరారా? ఏరా మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకు కాదు నా ఆతకు చెప్పన్నట్టు ఫోన్ లిఫ్ట్ చేయవు. ఇప్పుడు మీ మరదలు అనూష అనగానే ఈ పనులు గిల్లు ఇచ్చినావు. చెప్పేది నువ్వు కొంచెం రంగి నేనే చూసుకుంటా.
ఏంట్రా నువ్వు చెప్పేది మేము వినేది పాతాతలు వెళ్ళిపోయిన ఇంటికలు పట్టుకొని రా కొడుకొని గట్టెల పడతాం అద్దరు 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 అబ్బో 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 దాయ దాయ పట్టుకో ఇలా అద్దరు 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 వద్దానికి అద్దాలు ఇంకా ఇదో నారా ఓలే అంటే తాగుతురా అవరా బూటకోళ్ళ పాడుకో ఆ చేతులు అత్తులో నీరా పక్కల కూర్చో పొక్కలకి వెళ్ళి పోవాలి పూక నా ఎంత పెద్దగా ఉంటాయారా ఆ పంది పిచ్చలోనే కావచ్చు తలగని తప్పని మాటలు తెంగకు నేనెందుకు పిసుకుతారా అని నేను గుడ్లు కొట్టిన పిసుకలే రాచబడేసి రా మీ కామకూతని కథలు తెంగ అమ్మా దేవుడా అయ్యో ఏడవకి తాళాల కోంప సునీల్ గాలని ఇంటికి పంపారా ఆయన ఇంటికి ఎందుకు ఉత్తా గుడ్లు వేస్ట్ తాళాల కోంప అరే దమ్మంపరా ఇంత గట్టిగా అయిందేంద్రా కళ్ళు పొద్దున చెప్పిన ఈ టైం వరకు వంటది ఆడ గట్టిగా అయింది గట్టిగా అయింది అవునరా చిన్నప్పుడు హోలీ వచ్చిందంటే కోలలు ఆడేది ఇక వచ్చిన పైసలతో జాతర పోయేది మిగిలిన పైసలతో దావత్ చేసుకునేటోళ్ళం బ్యూటిఫుల్ డేస్ ఉంటుండే కదా అవురా చిన్నప్పుడు గమ్మత్ ఉంటుండేరా వాడ తిరిగేటోళ్ళం కంకులు అడ్లు అన్ని దెంగచ్చేటోళ్ళం పుగిందానికి వచ్చినాయని అందరేమో కానీ పందిపించల సోటుగాడు ఇంకా కొన్ని ఇండ్లు తిరుగుదాంరా అంటే గుడ్లు గుంజుతున్నాయి గుడ్లు ఉబ్బినాయి పిక్కలు ఎక్కతాయి లంజ కుద సోటు చెప్పేటోర్రా బక్కెద్దు పిచ్చలు బర్వ అన్నట్టు ఎప్పుడు ఇట్లా చేసేటోడు ఇంకో పాటలు వాడరాకపోవు కోలలు ఆడరాకపోవు మట్టి మీద బర్రెని మేపినట్టు ఎట్టికి ఎంబడేసుకునేటోళ్ళం ఇన్ని మీ పెద్దల పూకు మీకు వాడరాకపోవురా పాటలు నేను వాడుతుండే మంచిగానే ఒకటి వాడరా ఇప్పుడు వాడరా ఒకటి వాడు అని గుద్ద ఆడేం పాడు తెలుసా అదిగోండి ఇదిగోండి తడిగుండు తాత గుద్దల తాటి పంటని వాడుతుండే రైడు ఈయన పాటలు కూడా చక్కగా వాడరాకపో అది కాదు పొంగ పొలాస వాడమని ఎట్లా వాడుతావు పొంగ పొలాస పొరని గుద్దల గిలాస అని వాడుతుండే లత్కొల్లాని అయినా క్రేజీ ఉంటుండేరా ఆ రోజులు అది కాదు డింకని పోరు ఇంటికి పోయినాక కుక్కకి లాటరేం పొక్కల వాడాడు లత్కొల్లాడికి ఇలా కుక్క దెంగులు దెంగిండు తొడల పంట అంతా పూసుకొని వచ్చిండు ఆ పొక్కల వాడి ఆ రోజు నేను ఓన్ రానంగా కూడా గుద్దలు ఏలిపెట్టి వెళ్ళి చేసినట్టు పో అని ఎగేసి ఎత్తేసారు వెనక దెబ్బల్లా మిమ్మల్ని నమ్మద్దురా బీడి బిచ్చం కళ్ళు దల్లని వరకులు అయితే అతుకులు లేకపోతే బోతుకురా అంటారు నువ్వు కథలు తెంగకు మనం ఆ దొడ్డు పిల్లల దానయ్య ఇంటికి పోదాంరా అంటే మా పోరు ఉన్నది అడ్లు పెడుతుంది మక్కలు పెడుతుంది అన్నావు వాడికోతే చేతులు ఉత్సవ కూడా పోయలే అది వాళ్ళ ఇంట్లో ఆ రోజు ఎవరు లేరట్రా ఎవరు లేరు అదంతా పోనీ కానీ చోటు కానీ గుడ్లు కొట్టినావారా మనం ఊరిని తాసిలు గుద్దని మా తాత నువ్వు కాకురా లీగులని చూడుకో అది మామ ఇంకా ఎండిపోయిన బాయిలకు ఈత కొడదాం పారా ఇక అయిపోయింది మనదేమో మంగళవారం మనదేమో సోమవారం అన్నట్టు ఎడిగిరా పోయేది ఇగో నేను చెప్తున్నా కళ్ళు తీసుకున్నా కాబట్టి నా మీద గుడ్లు కొట్టాదురా ఇన్నరా అద్దద్దు మా అమ్మకు ఒక్క పొద్దు అలా కుక్క దెంగులు దెంగుతుంది అద్దద్దు ప్లీజ్ ఇట్లకెళ్ళి ఇలా దెంగుతుంది అద్దద్దు కొట్టకూరు ప్లీజ్ ఆపేవాలి మామ ఆపేవాలి చంపుతారు నన్ను అబ్బో కొడుకో లంజోడుకు ఐదుగురా నీ అవ్వ అత్తగారి సొమ్మరు అద్దరు ఐదుగురా మీకు పుణ్యం ఉంటది అయ్యో దెంగ అదంతా అడిగి ఉన్నట్టున్నది అన్న నీ చేయి పెట్టన్నారా నీ దెంగ నేను వెంటనే పెట్టా ఏం కాదు పెట్టుబే అయ్యో దేవుడు ఐదురా దండం పెడతా అబ్బో కొడుకో చంపుతారే ఏందా ఈ ఇంట్లో పీనికెళ్ళా ఈ నోట్లో సాడు అయ్యో దేవుడా అద్దురా ఏ హ్యాపీ మామ హ్యాపీ గుడ్లు కొట్టిరా గుడ్లు పిసికిర్రా నొత్తాన్నాయి అయ్యో మామ రక్తం వెళ్తుందిరా ఏది రక్తం కాదు కలర్ కావచ్చు సామంగా చెక్కల గుళ్ళు చేసినట్టు చేస్తామేమో రాదు రక్తమే రా లత్తుకుల్లని అంబులెన్స్ ఏం కాలేదు మీ చిన్న స్క్రాచ్ అంతే అందుకే బ్లీడింగ్ అయినట్టున్నది అంటే ఇప్పుడు మామూలుగా గని పని చేస్తుందా ఊతుందేనా అంటే అది లేస్తుందా తూపేలు కంపెనీనా అని నల్లముకుడు రంజోడు కప్పు బయటకున్నాడు నీ చేసినంత వేసి లేస్తుందా పంటదా ఉంటదా తూపేలు కంపెనీనా పోనాడు ఏం కాలేదు మీ చిన్న బ్లీడింగ్ అయింది అంతే ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను టెన్షన్ పడకూడదు అంటే ఇప్పుడు మామూలుగా ఓకేనా పని చేస్తా తమ్ముడు లేతా లేవా సెంచరీ లత్తుకోళ్ళని ఆయనకి ఏం కాలేదురా నువ్వు బాగోని థ్యాంక్స్ డాక్టర్ బిల్ ఎంత అయింది కౌంటర్ దగ్గరికి వెళ్ళండి అలా చెప్తారు థ్యాంక్స్ డాక్టర్ మావానికి లేస్తుంది కదా దీనికి 2 కాయ కచోరీ చేసి ఇంజక్షన్ ఇవ్వండి సార్ లేస్తుందా ఉంటుందా నీకెందుకు రావని
కొడుకు నా కొడుక నీకు పిల్లలు ఎవడిస్తారా కొడుక నేను పిల్ల ఎవరు చేసుకుంటారా వాళ్ళ దిగాను వాళ్ళకేం రోగం పుట్టిందిరా కొడుక పెద్దమ్మ ఏం కాలే ఆగాగు నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు ఎందుకు ఎడతావు చెప్పు ఎట్లున్నారు సక్క పిల్లగాడు ఇప్పుడు అక్కు నాక్క ఈ నూలి మీద మన్ను ఊలనాడిండే అక్క ఇప్పుడు పనికి రాకుండా అయిపోయానే అక్కు పిన్నెట్లయితదే అక్క ఈ నెవరు చేసుకుంటదే అక్క ఏడోకి నర్సక్క ఎందుకు ఎడతానో ఇప్పుడు ఏం కాలే కదా అమ్మ ఏం కాలేదన్నాడే డాక్టర్ ఏడవకే ఉత్త పుకారు పుట్టిస్తారు ఏడితే నిజంగానే ఏమైందని అనుకుంటారు ఒక బాడుక నీ నోట్లే సాడు ఆనందక్క లంజోడుక పిల్లయ్య పోరని ఏమాటలు ఇవి అక్కు నాక్క నా కొడుకు తీవనే అక్కు మా వంశం ఎట్లాను అక్కు ఉన్నొక్కగానొక్క కొడుకే అక్క ఈ తిరుగుతు బాడుక ఉన్న కాడు ఉండడే అక్కు పెద్దమ్మ ఏం కాలే పెద్దమ్మ చోటుగానికి కొడుకుడు పుచ్చలు గుచ్చుకునే అంతే అందుకే రక్తం వెళ్ళిందట మీరు మాట్లాడుకోరు మళ్ళీ మీ నోట్లే సాడు మీరు ఏమంటే ఇదంతా ఈ తిరుగుతు పడుకోవాల్సి తిరగకరా నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను అవురా ఇంకటి పిల్లగానికి గుడ్లు ఊపినాయటగా ఏ అది కాదన్న ఆడు పెళ్లికి పనికిరాడట పోరడు నిన్న డాక్టర్ చెప్పిండు చూడబోతే ఏం ఆటలరా ఓలి అంటే రంగులు పూసుకుంటారు గుడ్లు పెండ నీళ్లు ఇంజన్ ఆయిల్ ఏం ఆటలరా అవి గటెలు ఎత్తేసిరట పోర పాపం అత్తగారు సొమ్ము సుఖం లేకుండా అయిపోయా పూరానికి లెత్తలేదట నా గన్నే లేదు బుల్లెట్ లేదు కానీ తీసేసిరట గుడ్లు కూడా దానికి పిల్లని ఎవడిస్తారా అన్న గంగలోడు ఊళ్ళే ఇవ్వాలన్నారా నీతోని ఇంకెవరంటారా అన్న పొద్దున గదెక్కడ అనుకోగినా నేను లంజడుకులకు మానం లేదురా అని చిన్నగా కోడిగుడు పుచ్చలు గుసుకపోయినాయట అంత దానికే ఊసిపోయినాయట ఉబ్బినాయట అని పుకార్లు ఓ కోడిగుడు పుచ్చలు వచ్చినాయా అయ్యో ఈ పండ్లేని బాడుకోవాలి పిల్లి కాతలు పుట్టిస్తారు పాపం ఇట్లకి ఏం కాలే పోరానికి గుడ్లు తీసేసిరట ఆపరేషన్ అయిందట అని చెప్తారు ఊళ్ళే చూడు ఒకటి రెండుకు పుట్టిస్తారా జనాలు అవుగా నిజంగానే ఉన్నాయట ఊసిపోయినాయట మరి ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయనది ఏమనగా ఆడితే ఆడూరు ఎంజాయ్ చేస్తారు అంతేగాని గుడ్లు కొట్టుకొని గుడ్లాగా చేసుకోకూరు అత్తగారు సుమాగం అవుతుంది ఇస్త్రీని నమ్ముకొని ఆయనకి వచ్చే పెన్లో ఉంటది దాని నోట్లో మన్ను కొట్టకూరు కొంచెం జ్యూస్ సెలబ్రేట్ చేసుకోండి బై గైస్ సీ యూ సూన్ థాంక్స్ ఫర్ వాచింగ్ ఎనీవే అందరికి హ్యాపీ హోలీ బై గైస్